Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Today's class is for first become general students. And the subject is business environment. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే క్లాస్ ఫస్ట్ బీకామ్ జనరల్ స్టూడెంట్స్కి సంబంధించింది. సబ్జెక్ట్ పేరు వచ్చేసి వ్యాపార పరిసరాలు. స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏం పేరంటే ఏషియన్. ద టాపిక్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ఏషియా. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏం పేరంటే ఏషియన్. ఏషియన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఏషియన్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. మనం గత కొన్ని క్లాసులుగా నేర్చుకుంటున్నవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్సే. ఐబిఆర్డి కానీ, డబ్ల్యూటీఓ కానీ, సార్క్ కానీ, లేదా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే ఏషియన్ కానీ, ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ కూడా వివిధ రకాలైన అంతర్జాతీయ సంస్థలు. సో ఈరోజు క్లాస్లో భాగంగా మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏమో ఏషియన్. ఏషియన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. ఏషియన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏషియన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దక్షిణ ఆసియా దేశాల యొక్క సమాఖ్య. దక్షిణ తూర్పు ఆసియా దేశాల యొక్క సమాఖ్య అని దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏషియన్ అనేది కూడా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో అనేక రకాలైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటిలో మన ఏషియా కాంటినెంట్కి సంబంధించి చెప్పుకోదగ్గ ఒక ముఖ్యమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఏషియన్. దీని ఫుల్ ఫామ్ ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఈ ఏషియన్ అనేది ఏంటంటే ఏషియన్ ఈజ్ ఏ రీజనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఏషియన్ ఈజ్ ఏ రీజనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఏషియన్ అనేది ఒక ప్రాంతీయ మరియు ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వంతో సహకారము ఇచ్చిపుచ్చుకునే ఒక సంస్థ. సో ఈ విధంగా ఆసియా ఖండంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు ప్రాంతీయంగా మరియు ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వంతో అవసరమైన విషయాల్లో సంప్రదింపులు ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ ఒక అంతర్జాతీయ సంస్థే ఏషియన్. ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మరైతే ఈ ఏషియన్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ కంప్రైజింగ్ 11 కంట్రీస్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలో ఉన్నటువంటి 11 కంట్రీస్తో ఎస్టాబ్లిష్ చేయబడ్డ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనే ఏషియన్. అంటే దక్షిణాసియాలో ఉన్నటువంటి 11 ప్రధానమైన దేశాలతో ఏర్పాటు చేయబడిన ఒక అంతర్జాతీయ సంస్థే ఏషియన్. ఈ ఏషియన్ అనే సంస్థ ఎప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే ఇట్ ఈజ్ స్టార్టెడ్ ఆన్ 8th August ఇన్ ద ఇయర్ 1967. 8th August 1967లో ఈ ఏషియన్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఆగస్టు 8వ తేదీన 1967వ సంవత్సరంలో ఏషియన్ అనే ఈ అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ సిచ్యువేటెడ్ అట్ జకర్తా ఇన్ ఇండోనేషియా. ఈ ఏషియన్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే ఇండోనేషియా అనే దేశంలోని జకర్తా అనే ప్రాంతంలో ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది సిచ్యువేట్ అవ్వడం జరిగింది. జకర్తా ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కంట్రీ ఇండోనేషియా. ఇండోనేషియా అనే దేశానికి సంబంధించిన రాజధాని నగరమైన జకర్తాలో
ఈ ఏషియాన్ అనే అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. సో ఈ విధంగా ఇండోనేషియా దేశంలోని జకర్తా అనే నగరంలో ఏషియాన్ అనే ఈ అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం నెలకొని ఉన్నది. మరి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఏంటంటే, మరి ఈ ఏషియాన్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఏ ఏ కంట్రీస్ మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. మనం ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది. ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏషియన్ కంప్రైజింగ్ 11 కంట్రీస్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలో ఉన్నటువంటి 11 ప్రామినెంట్ కంట్రీస్తో ఏషియన్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వడం జరిగింది. మరి అయితే ఈ ఏషియన్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఏ ఏ కంట్రీస్ మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అవేంటంటే, ద మెంబర్ కంట్రీస్ ఇన్ ఏషియన్ ఆర్ ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, బర్మా, సింగపూర్, ఫిలిప్పీన్స్, వియత్నాం, తైమూర్, బ్రూనె, లావోస్ అండ్ కాంబోడియా. సో ఈ ముఖ్యమైన 11 కంట్రీస్ కూడా ఏషియాన్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మెంబర్ కంట్రీస్గా కంటిన్యూ అవుతున్నాయి. ఏషియాన్ అనే ఈ అంతర్జాతీయ సంస్థలో ఏ ఏ దేశాలు సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి అంటే, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, బర్మా, సింగపూర్, ఫిలిప్పైన్స్, వియత్నాం, తైమూర్, బ్రూనె, లావోస్ మరియు కాంబోడియా. ఈ విధంగా దక్షిణాసియాలో ఉన్నటువంటి ఈ 11 ప్రధానమైన దేశాలతో ఏర్పాటు చేయబడిన ఒక అంతర్జాతీయ సంస్థే ఏషియాన్. ఈ ఏషియాన్లో దక్షిణాసియాలో ఉన్నటువంటి ఈ 11 ప్రధానమైన దేశాలు కూడా సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే విషయాలు ఏంటంటే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏషియాన్. ఏషియాన్ అనే ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఏమిటి? ద ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏషియాన్ ఈజ్ టు ప్రమోట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్. టు ప్రమోట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మధ్య స్టడీస్ని బాగా ప్రమోట్ చేయాలి అనే మెయిన్ ఆబ్జెక్ట్తో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అంటే తూర్పు దక్షిణాసియా దేశాలు ఏవైతే ఈ 11 దేశాలు ఒక కూటమిగా ఏర్పాటయ్యాయో, ఈ 11 సభ్య దేశాల మధ్య విద్యా కార్యక్రమాలను బాగా పెంపొందించాలి, విద్యా కార్యక్రమాలను బాగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ అంతర్జాతీయ సంస్థే ఏషియన్. ద ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏషియన్ ఈజ్ టు ప్రమోట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మధ్య స్టడీస్ని బాగా ప్రమోట్ చేయాలనే మెయిన్ ఆబ్జెక్ట్తో ఏషియన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే, టు ప్రమోట్ రీజనల్ పీస్ అండ్ స్టెబిలిటీ ఎమాంగ్ మెంబర్ కంట్రీస్. ఏషియాలో మెంబర్ కంట్రీస్గా ఉన్నటువంటి 11 కంట్రీస్ మధ్య రీజనల్గా పీస్ అండ్ స్టెబిలిటీని ప్రమోట్ చేయాలి. అంటే ఈ 11 దేశాలు కూడా ఒక కూటమిగా ఏర్పాటయ్యాయి. ఈ విధంగా ఈ 11 దేశాల మధ్య ప్రాంతీయంగా శాంతి మరియు స్థిరత్వము అనే వాటిని పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ ఏషియాన్ అనే సంస్థ ఏర్పాటు అవ్వడం జరిగింది. అంటే ఈ 11 దేశాలు కూడా ఒకదానికొకటి పరస్పరం శాంతి సామరస్యాలతో జీవించాలని, సుస్థిరాభివృద్ధి సాధించాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఏషియాన్ అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు అవ్వడం జరిగింది. థర్డ్ పాయింట్, టు ప్రమోట్ యాక్టివ్ కొలాబరేషన్ అండ్ మ్యూచువల్ అసిస్టెన్స్ ఇన్ ఎకనామిక్, సోషల్, కల్చరల్ ఇష్యూస్. ఈ 11 కంట్రీస్ మధ్య ఎకనామికల్ ఇష్యూస్లో, సోషల్ ఇష్యూస్లో, కల్చరల్ ఇష్యూస్లో ఒక మంచి యాక్టివ్ కొలాబరేషన్ తీసుకురావాలి. దాంతోపాటు ఈ 11 కంట్రీస్ ఒకదానికొకటి మ్యూచువల్ అసిస్టెన్స్ ఇచ్చుకోవాలి అనే మెయిన్ ఆబ్జెక్ట్తో కూడా ఏషియన్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఈ 11 దేశాలు కూడా ఒకదానికొకటి ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అవసరమైన సహాయ సహకారాలు అందిపుచ్చుకొని పరస్పరము ఒకరికొకరు సహకరించుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ ఏషియన్ అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు అవ్వడం జరిగింది.
Fourth point, to accelerate economic growth, social progress and cultural development in member countries. ఏషియాలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ అంటే 11 కంట్రీస్ మధ్య ఎకనామికల్ గ్రోత్ని తీసుకురావాలి, సోషల్ ప్రోగ్రెస్ని తీసుకురావాలి, దాంతోపాటు కల్చరల్గా కూడా డెవలప్ చేయాలి అనే మెయిన్ ఆబ్జెక్ట్స్తో ఏషియన్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అంటే ఏషియాలో ఉన్నటువంటి ఈ 11 దేశాల మధ్య ఆర్థికాభివృద్ధిని సాధించాలి, సామాజిక వృద్ధిని సాధించాలి మరియు సాంస్కృతిక అభివృద్ధిని తీసుకురావాలి అనే ప్రధానమైన ఉద్దేశాలతో ఏషియన్ అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పాటవ్వడం జరిగింది. ఫిఫ్త్ పాయింట్, టు ప్రొవైడ్ అసిస్టెన్స్ టు ఈచ్ అదర్ ఇన్ ద ఫార్మ్ ఆన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇన్ ఎడ్యుకేషన్. ఏషియాలో మెంబర్ కంట్రీస్గా ఉన్నటువంటి 11 కంట్రీస్ మధ్య ఎడ్యుకేషన్కి సంబంధించి అవసరమైన ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏషియన్. అంటే ఏషియాలో సభ్య దేశాలుగా కొనసాగుతున్న 11 దేశాల మధ్య విద్యాపరంగా అవసరమైన శిక్షణను ప్రోత్సహించడానికి మరియు పరిశోధన సౌకర్యాలను కల్పించడానికి ఒక దేశం మరొక దేశం తప్పకుండా సహకరించుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ ఏషియన్ అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పాటవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏషియాన్. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ఏషియాన్. ఏషియాన్ అనే ఆర్గనైజేషన్కి సంబంధించిన మెయిన్ ఫంక్షన్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. టు యాక్సలరేట్ ఎకనామిక్ గ్రోత్, సోషల్ ప్రోగ్రెస్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్. ఏషియాలో మెంబర్ కంట్రీస్గా ఉన్న 11 కంట్రీస్ మధ్య ఎకనామిక్ గ్రోత్ తీసుకురావాలి, సోషల్ ప్రోగ్రెస్ తీసుకురావాలి, దాంతోపాటు కల్చరల్ డెవలప్మెంట్ కూడా తీసుకురావాలి అనే మెయిన్ ఫంక్షన్తో ఏషియన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే చాలా వరకు ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి చాలా వరకు ఒకదానికొకటి దగ్గరగా సిమిలర్గా ఉంటాయి. సో ఏషియాన్కి సంబంధించిన మెయిన్ ఫంక్షన్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అంటే ఏషియన్ అనే అంతర్జాతీయ సంస్థ యొక్క విధుల్లో మొట్టమొదటి విధి ఏంటండి? ఏషియన్ అనే సంస్థలో సభ్య దేశాలుగా కొనసాగుతున్న 11 దేశాల మధ్య ఆర్థిక అభివృద్ధి సాధించాలి, సామాజిక పురోగతి సాధించాలి మరియు సాంస్కృతిక అభివృద్ధిని కూడా సాధించాలి. ఈ ప్రధానమైన విధిని ఏషియన్ అనే అంతర్జాతీయ సంస్థ కలిగి ఉంది. సెకండ్ వన్, టు ప్రొవైడ్ అసిస్టెన్స్ టు ఈచ్ అదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్. అంటే ఏషియన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్కి సంబంధించి అవసరమైన ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి, రీసెర్చ్ ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేయడానికి ఏషియన్ అనేది పనిచేస్తుంది. అంటే విద్యాపరంగా అవసరమైన శిక్షణను కల్పించడానికి, దానితో పాటు అవసరమైన పరిశోధన సౌకర్యాలను కూడా సమకూర్చడానికి ఏషియన్ అనే సంస్థ పనిచేస్తుంది. థర్డ్ పాయింట్, ఫ్రీ ట్రేడ్ ఇనిషియేటివ్స్ ఇన్ ఏషియన్ బై ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఏషియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. ఏషియన్ కంట్రీస్ మధ్య ట్రేడ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా జరగడానికి అవసరమైన అగ్రిమెంట్స్ చేసి వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏషియన్ అనే సంస్థ పనిచేస్తుంది. దీని అర్థం ఏంటంటే ఏషియన్ అనే సంస్థలో సభ్య దేశాలకు ఉన్న 11 దేశాల మధ్య వర్తక లావాదేవీలు సాఫీగా జరగడానికి అవసరమైన ఒప్పందాలు చేసుకుని ఆ ఒప్పందాలు చాలా సమర్థవంతంగా అమలయ్యేటట్లు కూడా ఈ ఏషియన్ అనే సంస్థ చూస్తుంది. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, టు సేఫ్ గార్డ్ ద పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ ఆఫ్ ద రీజియన్. ఏషియన్ అనే సంస్థలో సభ్య దేశాలుగా ఉన్నటువంటి 11 దేశాల మధ్య రాజకీయంగా మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి, పరిరక్షించడానికి ఈ ఏషియన్ అనే సంస్థ ఒక ముఖ్యమైన సంస్థగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, ఏషియన్ వాజ్ ఏ ఫోరం ఫర్ ద రిజల్యూషన్ ఆఫ్ ఇంట్రా రీజనల్ డిఫరెన్సెస్. ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ మధ్య, అంటే ఏషియాలో 11 కంట్రీస్ మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. ఈ 11 కంట్రీస్ మధ్య ఏవైనా రీజనల్ డిఫరెన్సెస్ కానీ అరైజ్ అయితే అటువంటి రీజనల్ డిఫరెన్సెస్ని రిజల్వ్ చేయడానికి, వాటిని సాల్వ్ చేయడానికి ఈ ఏషియన్ అనే సంస్థ ఒక ఫోరంగా పనిచేస్తుంది. ద ఏషియన్ యాక్ట్ యాజ్ ఏ ఫోరం ఫర్ ద రిజల్యూషన్ ఆఫ్ ఇంట్రా రీజనల్ డిఫరెన్సెస్. ఏషియన్ అనే సంస్థలో ఉన్నటువంటి 11 సభ్య దేశాల మధ్య ప్రాంతీయంగా ఏవైనా అంతర్గత విభేదాలు తలెత్తినట్లయితే అటువంటి అంతర్గత విభేదాలను సామరస్యంగా పరిష్కరించడానికి ఈ ఏషియన్ అనే సంస్థ
ఒక వేదికగా పనిచేస్తుంది. ఇది ఈ సభ్య దేశాల మధ్య తలెత్తిన వివాదాలను ఎంతో సామరస్యపూరిత వాతావరణంలో పరిష్కరించి సభ్య దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందిస్తుంది. దిస్ ఈస్ ద క్లాస్ ఆఫ్ ASEAN and objectives of ASEAN and functions of ASEAN. Thank you.